ఉషోదయ తుషార. నేటి వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 36వ వచనము. కాలేబు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు అడుగుపెట్టు దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణము చేసెను. ప్రభుల వారు ఆయనను పూర్ణ హృదయంతో అనుసరించు వారికి మనము అడుగు పెట్టే అవకాశం ఎక్కడ? ఆ దేశం, పరలోక దేశములో అడుగుపెట్టు అవకాశమును, అంతేకాకుండా మనకును మన సంతానమునకును, కాలేబుకు అతని సంతానమునకు కూడా ఇస్తానని ప్రమాణం చేసిన ఆ పరలోక దేశాన్ని నీకు, నాకు, మన సంతానమునకు అనగా మన బిడ్డలకు కూడా ఆయన ఆ వాగ్దాన భూమిని, ఆ వాగ్దత్త దేశమైన పరలోక దేశాన్ని నీకు, నాకు, మనకు, మన బిడ్డలకు స్వాస్థ్యముగా ఇచ్చేదనని కాలేబుకు చేసిన ప్రమాణం మనకు కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే మనము ప్రభువును నిండు మనసుతో విధేయులమై ఆయనను అనుసరించి భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము జీవించినప్పుడు మనము పరలోక రాజ్యంలో అడుగు పెట్టేటటువంటి ఆ అవకాశమును మనకు, మన సంతానమునకు మనము అడుగు పెట్టబోయే పరలోక దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని ప్రమాణము చేయిచు ఉండగా ఆ ప్రకారము ఆయనను నిండు మనసుతో అనుసరించి భయముతో, భక్తితో, వణకుతో ప్రభు ఎదుట మనము నడుచుకుంటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.